హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కమిటీ కుర్రాళ్ళు మూవీ నాన్ స్పాయిలర్ రివ్యూ గురించి తెలుసుకుందాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే కమిటీ కుర్రాళ్ళు మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ తో కూడిన యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చారు. బాగుంది. నాకు మూవీ రియల్లీ ఒక విధంగా సర్ప్రైజ్ చేసిందనే చెప్తా. ట్రైలర్ చూసి వెళ్ళిపోయా అంతే, బట్ సినిమాలోని మాక్సిమం సీన్స్ ఎక్కేశాయి. ఎస్పెషల్లీ దట్ ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్. పొలిటికల్ ప్రచారాలది కాకుండా ఫ్రెండ్షిప్ సీన్స్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. ఫ్రెండ్షిప్ థీమ్ మీద యూత్ఫుల్ ఎంటర్టైనర్ కి ఏమేం కావాలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నాస్ట్రాలజీ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ నచ్చాయి నాకైతే. ఇక మూవీ విషయానికి వస్తే యదువంశీ ఒక మంచి రూటెడ్ స్టోరీనే చెప్పారు. ఒక విలేజ్ లోకి తీసుకెళ్లిపోతారు, అలా నవ్విస్తారు, మన పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తారు. ఎండింగ్ లో ఫేస్ లో ఒక స్మైల్ ని పెడతారు. ఇక కథ విషయానికి వస్తే ఒక ఊరు, ఆ ఊర్లో ఒక ఆచారం ఉంటుంది. ఆ పండగ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఆ పండగ ఈ ఫ్రెండ్స్ లైఫ్ ని ఎలా మార్చింది అనేదే మెయిన్ స్టోరీ. కానీ మూవీ స్టార్ట్ అయిన 20 to 30 మినిట్స్ వరకు నాస్ట్రాలజీనే. మన లైఫ్ లో జరిగిన ఏ ఒక్క మూమెంట్ ని మిస్ చేయకుండా అన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తారు. వీటిలో ప్రతి దానికి మన ఫ్రెండ్స్ పక్కా రిలేట్ అవుతాం. ఇన్ఫాక్ట్ మన స్కూల్ ఫ్రెండ్స్ క్లోజ్ టు హార్ట్ మనం సినిమా చూస్తున్నంత సేపు గుర్తుకొస్తారు. ఇంటర్వెల్ కి ముందొచ్చే సీన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా అదే జోన్ లో స్టార్ట్ అవుతుంది. మూవీ ప్రీ క్లైమాక్స్ వరకు ఎమోషనల్ గానే వెళ్తుంది. మధ్యలో ఫన్ కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ మధ్య డ్రామా బాగా రాసుకున్నారు. ఇన్ఫాక్ట్ మూవీ రియలిస్టిక్ గా ఎందుకు అనిపించింది అంటే రియల్ లైఫ్ ఇష్యూస్ ని ఎలా టచ్ చేశారో అంతే ఎక్సలెంట్ గా చూపించారు. నెక్స్ట్ క్లైమాక్స్ లో ఒక బ్యూటిఫుల్ షాట్ ని చూపించారు. ఫేస్ లో అలా స్మైల్ తో బయటకు వచ్చేస్తాం. ఇంత రియలిస్టిక్ గా మనమే ఒక ఊరు వెళ్లి మన ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే మూవీలో ఉండే అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మూవీలో బీజిఎం అండ్ 2 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఫైనల్లీ ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఫీల్ గుడ్ వైబ్స్ తో ఉండే హార్ట్ఫుల్ జర్నీ ఇది. డెఫినెట్లీ డిసప్పాయింట్ చేయదు, చూసేయండి పక్కా. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ ఉండదు, కానీ కాస్త అక్కడక్కడ యూత్ కి సెట్ అయ్యే సీన్స్ ఉంటాయి. సో అవి మాత్రం మరి చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కమిటీ కుర్రాళ్ళు మూవీ గురించి. సినిమా చూసుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ ని తెలియజేయండి. ఈ రివ్యూ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.